హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ మేము లాగండి. మా బాబుకి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగే లేచాను వాడికి క్యారేజ్ పెడదామని. ముందైతే రైస్ కడిగి పెట్టేశాను, అది కూడా ఉడికిపోయి వచ్చింది. ఒక పొయ్యి మీద హాట్ వాటర్ పెట్టాను, అవి కూడా కాగితే గ్లాసులో పోసి పక్కన పెట్టాను, ఈలోపు ఆరుతాయని. కర్రీ కోసం అయితే ఇలా చాందంపులు ఉడకబెట్టాను, అవి కూడా ఇలా పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. మా బాబు సండే రోజున మ్యాగీ చేయమని అడిగాడు కదా, రేపు మార్నింగ్ చేస్తానని చెప్పాను కదా, అందుకే ఈ రోజు అయితే ఇలా టిఫిన్ కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పొయ్యి మీద వేసి కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మార్నింగే క్యారేజ్ పెట్టేద్దామని ఇలా హడావుడిగా చేస్తున్నాను. 12th నుంచి అయితే ఇంకా హడావుడిగా ఉంటుంది, ఎందుకంటే మా పాపకి 12th నుంచి స్కూలు. ఇద్దరిని రెడీ చేసి పంపించాలంటే మామూలుగా ఉండదు. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది, వాడికైతే టిఫిన్ పెట్టేస్తున్నాను. మా బాబు తిని రెడీ అయ్యే లోపల కర్రీ ప్రిపేర్ చేద్దామని హడావుడిగా చేస్తున్నాను. రెడీ అయితే ఇప్పుడు పెట్టేస్తాను, లేకపోతే నాన్న తీసుకొస్తాడని చెప్పాను. రైస్ విడిగా కర్రీ విడిగా పెట్టడం అయితే వెంటనే పెట్టేస్తాను. మా బాబుకి కలిపి పెట్టాలి, ఇద్దరికి అలాగే అలవాటు. బాక్స్లో కలుపుకోవటం రాదు. కర్రీ అయితే రెడీ అయిపోయింది, కానీ అన్నం ఆరబెట్టే టైం లేదు. ఇంక వాడైతే నాన్నతో పంపించని వెళ్ళిపోయాడు స్కూల్కి. ఇంకా వాళ్ళ నాన్న రెడీ అయ్యే లోపల ఇంకా మిగిలిన పని అయితే చేసుకున్నాను. షింక్లో గిన్నెలు ఉంటే కడిగేసాను. తర్వాత వాళ్ళ నాన్న రెడీ వచ్చినాక టిఫిన్ అది పెట్టేసి ఇద్దరికైతే ఇలా బాక్స్లో పెట్టేస్తున్నాను. వాళ్ళ నాన్న కూడా క్యారేజ్ తీసుకెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరికి క్యారేజ్ పెట్టేసిన తర్వాత మిగిలిన పని చేసుకోవచ్చని ముందైతే ఇవి రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు మా పాప కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా టిఫిన్ చేస్తుంది. అలా వెళ్ళిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇలా బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. బట్టలు వేసేస్తే ఒక పని అయిపోతుంది, మళ్ళీ సాయంత్రానికల్లా వర్షం పడుతుంది డైలీ. ఈ బట్టలు వేసేసిన తర్వాత లంచ్ టైం అయిపోయింది. అన్నం రాచింతలి అంటే నాకు మజ్జిగన్నం పెట్టమ్మా అంది. సరే తనకైతే మజ్జిగన్నం పెట్టించాను. చాందంపులు కూడా తినకూడదని మజ్జిగన్నం తింటున్నావు కదా అంటే కాదంటుంది.